ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ నేను బీజేపీకి అడుగుతున్నా, కిషన్ రెడ్డికి అడుగుతున్నా. ఇది దీపక్ రెడ్డి ఓటమి కాదు, కిషన్ రెడ్డి ఓటమి. రానున్న ఎన్నికల్లో మీరు ఎంపీలుగా గెలుస్తారా లేదా? ఎన్నిసార్లు మోడీ పేరు చెప్పుకొని గెలుస్తారు? మీకంటూ వ్యక్తిగత ఇమేజ్, గ్రౌండ్లో తిరిగే ఇమేజ్ ఏముంది? మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే, ప్రశ్నించకపోతే బీజేపీకి నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి స్థానం ఇవ్వబోతున్నారు తెలంగాణ ప్రజలు అనేది క్లియర్గా మీకు ఇక్కడ బీజం నాటుకుంది ఇక్కడ. దీన్ని కిషన్ రెడ్డి కానీ రామచంద్రరావు కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఈ బీజం ఎట్లా వచ్చిందనేది. పనిచేసేటోడికేమో వాయిస్ ఉండదు, వాయిస్ ఉన్నోడేమో పనిచేయడు. తొక్కేస్తారు, మీరే తొక్కేస్తారు, వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్లు ఇచ్చి తొక్కేస్తూ ఉంటారు. సరే, ఇవన్నీ మళ్ళీ సెకండరీ. ఇక్కడ నేను అడుగుతున్న స్ట్రైట్ అవే అడుగుతున్నా, నీకు 130,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయండి, అందుకే బీజేపీని ఓడగొట్టారని మీరు చెప్పుకొని తిరుగుతున్నారు. డిపాజిట్ కూడా అందుకే రాలేదని. కానీ మిగతా వాళ్ళందరూ హిందువులు ఉన్నారు కదండి, మినిమం 2 లక్షలు హిందువులు అయితే ఉన్నారు కదండి. మరి హిందువులందరూ కట్టగట్టుకొని బీజేపీకి ఎందుకు వెళ్ళలేదండి ఓటు? నేను ఒక హిందువుగానే మాట్లాడుతున్నా, నేను ఒక జర్నలిస్ట్గానే మాట్లాడుతున్నా, నేను ఒక ఓటర్గానే నేను మాట్లాడుతున్నా. నాకు ప్రశ్నించే హక్కు ఉన్నది. డైరెక్ట్గా నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, నేను డైరెక్ట్గా బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని అడుగుతున్నా. నేను పార్టీని ఈడ ఉంచుదామనుకుంటున్నారా లేకపోతే ముంచుదామనుకుంటున్నారా? ఒకటే, ఉంచాలనుకుంటున్నారా పార్టీని, ముంచాలనుకుంటున్నారా? ప్రజల మధ్యలో మీ బీజేపీ నాయకులు లేకపోతే, ప్రశ్నించే గొంతుకలు లేకపోతే, ప్రజా సమస్యల గురించి మీ బీజేపీ నాయకులు మాట్లాడకపోతే తెలంగాణలో బీజేపీ ఒకప్పుడు ఉండేదిరా బై. పలానా బండి సంజయ్ గారు ఎంపీగా కరీంనగర్ నుంచి గెలిచిర్రు, పలానా కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ నుంచి గెలిచిర్రు, పలానా రఘునందన్ రావు మెదక్ నుంచి గెలిచిండ్రు, పలానా ధర్మపురి అరవింద్ కవితను ఓడగొట్టి నిజామాబాద్లో గెలిచిండు, పసుపు బోర్డు తెచ్చిండు, లేకపోతే పలానా అని చెప్పి పలానా చెప్పుకోవాలి చరిత్రలో. మీ ఫ్యూచర్ మీకు అర్థం కావట్లే. ఎన్నిసార్లు మోడీని చూసి బీజేపీని చూసి సెంట్రల్లో ఖచ్చితంగా బీజేపీ ఉండాలనే ప్రజలు బీజేపీకి ఎంపీ స్థానాల్లో ఓట్లేసారు. కష్టపడి 8 సీట్లు సంపాదించింది బీజేపీ. ఎమ్మెల్యేలుగా బీజేపీ పార్టీ గెలవడం అనేది మామూలు విషయం కాదు. బట్ ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఎక్కడన్నా మాట్లాడుతుండా? బీజేపీ ఎల్పీ లీడర్ ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? కామారెడ్డి ఇద్దరే ముఖ్యమంత్రులను ఓడగొట్టి హీరో అయినోడు ఇప్పుడు జీరోనా? అక్కడక్కడ మాట్లాడుతున్నారు. మాట్లాడేటోళ్ళు పైకి రానియరు, తుంగలో తొక్కేది మీరే. మాట్లాడేటోడు పైకి రావద్దు. చీకోటి ప్రవీణ్ ఉన్నాడు, అద్భుతంగా మాట్లాడతాడు. రాజాసింగ్ ఉన్నాడు, మీకు పడదు, ఎందుకంటే మిమ్మల్ని దాటుకొని ఓడి పోవద్దు. అట్లాంటప్పుడు మీకు అసలు జీరో లెవెలే కదా ఇక్కడ. ప్రవీణ్కి, చీకోటి ప్రవీణ్కి ఏమైనా పదవి ఇస్తే ఏమైనా అవుతుందా మీకు? అరే, పనిచేసేటోడికి ఇవ్వండి రా భయ్ పదవులు. మా కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు గ్రౌండ్లో మీరు ₹1 ఇవ్వకపోయినా సొంత పైసలతోటి వాళ్ళే డబ్బా కట్టుకొని, వాళ్ళే డీజిల్ ఛార్జీలు, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వేసుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బాగా పెడుతుందా? ఉన్నమాట మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. స్ట్రైట్గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా అందరికీ శత్రువులే. మీకు కోపం వస్తే వస్తుంది నా మీద, బట్ బరాబర్ నేను ప్రశ్నిస్తా ఉన్నా బీజేపీ పార్టీని. నేను డైరెక్ట్గా రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, బీజేపీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? పనిచేసేటోడికి పదవులు ఇయ్యరా? పదవులు ఇచ్చినోడిని పని చేయమనండి పోని. సరే, పనిచేసేటోడికి పదవులు ఇస్తలే, పదవులు ఎవరెవరికైతే ఇచ్చినారో క్షేత్రస్థాయిలో వెళ్ళమనండి. అసలు తెలంగాణలో ఇంతమంది ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఇన్నిసార్లు బీజేపీ తరఫున మీరు ఇన్నిసార్లు గెలవడం అనేది మామూలు విషయం కాదు ఒక బీజేపీ, ఒక సామాన్య కార్యకర్త నుంచి. అటువంటి మీరు, నేను అడుగుతున్న తెలంగాణ ప్రజలు, అరే పిఎం మోడీ గారు ఇచ్చినటువంటి స్కీములు తెలంగాణ ప్రజలకు తెలియవండి. ఏ స్కీములు ఉన్నాయి, ఏం సంక్షేమ పథకాలు మోదీ గారు ఇస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, గ్రామాన ఏం పెట్టుకోవచ్చు, ఎవరికి తెలియవండి. ఎందుకు తెలియలే? అట్లీస్ట్ మీ సెంట్రల్ గవర్నమెంటు, బీజేపీ పార్టీ ప్రధానమంత్రి యోజన కానీ, లేకపోతే చాలా పెద్ద మంచి పథకాలు ఉన్నాయి. అవి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి, అవి రావాలంటే ఏం చేయాలి, అసలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు కూడా చేసేది ఏంది, ప్రధానమంత్రి ఏ రకంగా మాకు పథకాలు ఇవ్వబోతున్నారు అడగండి. మీరు గడప ఒక్కడే తెలంగాణలో ఎవరికైనా ఐడియా ఉన్నదా? ప్రధానమంత్రి ఇచ్చే పథకాల గురించి ఎవరికి ఐడియా లేదు. అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా జనాల్లోకి తీసుకెళ్ళేటువంటి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు తెలంగాణలో ఉన్నారండి. ఐదర్ ప్రశ్నించేటోడికి పదవులు ఇవ్వండి, గట్టిగా మాట్లాడేటోడికి పదవులు ఇవ్వండి. తెలంగాణలో ఫైటర్స్ని మొండిగట్టాలనే ప్రేమిస్తారండి. సైలెంట్గా ఉంటే తెలంగాణలో ప్రేమించారండి. అందుకే
కేసీఆర్ వాక్చాతుర్యం, మీరు కూడా ఉన్నారు కదా కేసీఆర్ ఫ్యాన్స్, బలంగా మాట్లాడేటోడు, కొట్లాడేటోడు, వాక్చాతుర్యం ఉన్నోడు, వాయిస్ ఆఫ్ స్పీచ్ ఉన్నోడు, గొంతు ఉన్నోడు, ప్రశ్నించేటోడే తెలంగాణలో ఎప్పుడైనా సరే పాగా వేసుకొని కూర్చుంటాడు. ఫైటర్ లేకపోతే తెలంగాణకి ఫైటర్స్ కావాలి, ఫైటర్స్ కావాలి. ఆ ఫైటర్ ఎవరు? లేదా మాట్లాడేటోడి కన్నా పదవులు ఇవ్వండి, కొట్లాడేటోడి కన్నా పదవులు ఇవ్వండి, లేకపోతే పదవులు ఇచ్చినోడన్నా మాట్లాడమని చెప్పండి, కొట్లాడమని చెప్పండి, గ్రౌండ్లోకి రమ్మని చెప్పండి, మీ కార్యకర్తల్ని ఉత్తేజపరచండి. రానున్న పంచాయతీ ఎన్నికల్లోనన్నా పని చేయండి. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఇట్లనే వేసుకుంటా పోతే ఈ జూబ్లీ హిల్స్ ఎఫెక్ట్ మీ పార్టీ మీద చాలా డ్యామేజ్ ఉంది. నేను తలుచుకుంటే అవసరమైతే మోడీ అపాయింట్మెంట్ కూర్చొని కూడా పోయి మోడీ గారితో తెలంగాణలో ఇట్లుందండి మీ బీజేపీ అని చెప్పగలుగుతా తలుచుకుంటే, ఏ రకంగానన్నా. సో బీజేపీలో అసలు సిసలైనటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాట్లాడితే ప్రతిసారి మా బీజేపీ కార్యకర్తనే కిషన్ రెడ్డి, మరి కిషన్ రెడ్డిని తీసుకొచ్చి సెంట్రల్ మినిస్టర్ చేసినాం. బీజేపీ కార్యకర్త బండి సంజయ్ని తీసుకొచ్చి మేము కేంద్ర సహాయక శాఖ మంత్రిని చేసినాం. అంటే బీజేపీలో వాళ్ళిద్దరే ఉన్నారా? ఎవరు ఏది అడిగినా వాళ్ళనే ఎగ్జాంపుల్గా చూపిస్తారు. మా బీజేపీ పార్టీ వీళ్ళని చేయలేదా? కార్యకర్తను అందరం ఎక్కించింది, మరి మిగతా కార్యకర్తలు ఎందుకు తొక్కుతున్నారు? వీళ్ళిద్దరిని ఒక ఎగ్జాంపుల్గా చూపించి మిగతా కార్యకర్తలను ఎందుకు తొక్కే ప్రయత్నం చేస్తున్నారో మీ బీజేపీ పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకోండి. లేకపోతే తెలంగాణలో బీజేపీ ఇట్లా ఈ సర్కిల్లో ఉంటుంది.